ఫలహారాలు ముగించుకొని బయటకొచ్చి మా కారులో కూర్చున్నాము. ఇక బసకు చేరి జోళ్లు విప్పేస్తే గాని అడుగు కింద పెట్టలేకపోతున్నాను. కాని నా దురదృష్టం కొద్దీ ఈ తిప్పడ చాలదన్నట్టు ఆ ఊళ్ళో ఉన్న పెద్ద పార్కుట హైడ్ పార్క్ అనే ఉద్యానవనానికి తీసుకెళ్లి కొంతసేపు అక్కడా తిప్పింది మా మేనేజరమ్మ. ఇక్కడ వృక్షజాతులు, పుష్పజాతులు, వింతైన రంగురంగుల ఆకులు, మొక్కలు అనేకములు ఎంతో అందంగా అమర్చబడి అక్కడక్కడ కనపడ్డాయి. ఈ పార్కులో విహారానికి బళ్లమీదను గుర్రాల మీదను కూడా గొప్ప గొప్ప వాళ్లందరూ వస్తారట. ఇది పూర్తిగా చూడవలనంటే 1 పూటో 2 పూటలో పడుతుందనిపించింది. ఈ ఊళ్ళో ఇన్ని చూడవలసిన ప్రదేశాలు ఉంటే ఒక్కొక్కటి చూడ్డానికి రోజుల తరబడి పడుతూ ఉంటే ప్రత్యేకంగా ఈ లండన్ నగరం ఈ చివర నుంచి ఆ చివర వరకు చూడ్డానికే 1 సంవత్సరం సరిపోయేటట్టు ఉందనుకున్నాను. అందుచేత ఇంకా ఈ నగరం సావకాశంగా మరెప్పుడో చూడవలసిందేననుకున్నాను. ఈ ఊహలతో కాళ్ళీడ్చుకుంటూ నెమ్మదిగా నడుస్తూ ఉంటే మా ఆవిడ పొరపాటు మా మేనేజరమ్మ నెమ్మదిగా నా దగ్గరకొచ్చి, ఏమీ కష్టంగా ఉన్నదా నాయనా? కాళ్ళు నొప్పులు పుడుతున్నాయా? నడవడానికి ఇబ్బందిగా ఉందా? నీ మొహం కూడా చాలా అలసిపోయి వాడిపోయినట్లు కనపడుతోంది. పోనీలే, ఈ పూటకు ఇంతటితో ముగించి ఇంటికి వెడదాం అంది, నా భుజం మీద చేయివేసి నాకేసి జాలిగా చూస్తూ. ఆవిడ ఆదరణకు నాకెందుకో ఇట్టే దుఃఖం వచ్చింది. పైకి గంభీరంగా, పర్వాలేదులేండి, మనతో వచ్చిన వాళ్లందరూ ఇంకా చూడవల్లని ఉంటే చూపించండి, నేను కాసేపు ఇక్కడ కూచుంటాను అన్నాను సిగ్గుపడుతూ. అబ్బెబ్బే, ఎంత మాట! నాకు పని ఉంది, ఈ వేళకి చూసింది చాలు, మరొకప్పుడు తర్వాత చూడవచ్చు, బసకే వెడదాంరా అని కారు దగ్గరికి దారితీసింది. కారులో కూర్చుని 1 అరగంటలో బసకు చేరుకున్నాం. అక్కడ నాకోసమే మా మిత్రుడు మీనన్ నిరీక్షిస్తూ కూర్చున్నాడు. నన్ను చూసి నవ్వి నెమ్మదిగా నాతో నా గదిలోకొచ్చాడు. గదిలో ప్రవేశించగానే ముందు నా కాలి జోళ్లు ఊడదీసి అవతల గిరాటు పెట్టి మేజోళ్లు కూడా తీసేశాను. నా బాధ గ్రహించి స్నానాల గదిలోకి వెళ్లి వేడి నీళ్లతో పాదాలు కడుక్కొని కాసేపు ఆ వేడి నీళ్లలోనే ఉంచితే ఈ నొప్పి లాగేస్తుందని, నేను వచ్చేదాకా తను కూర్చుంటానని ముందా పని చేసుకోమ్మని సలహా ఇచ్చాడు. సరేనని అడుగు తీసి అడుగు వెయ్యలేక నెమ్మదిగా స్నానాల గది చేరుకొని అక్కడ మీనని చెప్పినట్టు వేడి నీళ్లలో సుమారు 1/2 గంట సేపు కాళ్లు పెట్టుకుని కూర్చునేసరికి శమనగా హాయిగా ఉండి నొప్పి చాలా భాగం వరకు చేత్తోటి తీసేసినట్టు పోయింది. కాళ్లు తుడుచుకుని నా గదిలోకొచ్చాను. ఏవండి, కాళ్ళెలాగున్నాయి? ఇప్పుడేమైనా సుఖంగా ఉందా? నొప్పేమన్నా తీరిందా అన్నాడు మీనన్. మీ దయ వల్ల చాలా భాగం బాధ తగ్గింది. ఈ రాత్రి విశ్రాంతి తీసుకుంటే రేపటికి బాగా తగ్గుతుంది అనుకుంటున్నాను. కానీ మరి ఈ రాత్రే ప్రయాణం అనుకున్నాను కదా అన్నాను. ఇంకొకటి 2 రోజులు ఆలస్యమైనా మునిగిపోయేదేమీ లేదు. మీరు కాలేజీలో చేరడానికి ఇంకా కొంత వ్యవధి ఉంది. అందుచేత తొందరపడకండి, రేపు వెళ్లవచ్చు. మీకింకేమైనా ఇక్కడ కొనుక్కోవలసి ఉంటాయేమో ఆలోచిద్దాం, కూర్చోండి అన్నాడు. నేను కూర్చున్న తర్వాత 2 నిమిషాలు ఊరుకొని, అయితే మీకు దుస్తులు సరిపడ్డన్ని ఉన్నవా? ఈ చలికి మీరు ఆగగలుగుతున్నారా? ఇబ్బంది పడటం లేదు కదా అన్నాడు. చలి ఎక్కువగానే ఉన్నదండి, భరించడం కష్టంగానే ఉంది అన్నాను. మీ బట్టలు ఏమున్నాయని నేను అడుగుతున్నానని ఏమీ అనుకోక చెప్పండి. మీరు వేసుకున్న సూటు ఇండియాలో కుట్టించిందా? అలాగనే ఉన్నది చూస్తే. ఇక్కడికి పనికి రాదు. చలిమాట ఎలా ఉన్నా ఈ కుట్టు ఈ పద్ధతి చూస్తే ఇక్కడ అందరూ నవ్వుతారు. తరువాత సూట్ అడుగునా అండరుందా అని అడిగాడు. అదేమిటో నాకు అర్థం కాలేదు. నేను తెల్లబోయి అతనికేసి ప్రశ్నార్థకంగా చూశాను. ఊరికి సూడు తొడుక్కున్నారా? దాని అడుగునా ఇంకేమీ లేదా అన్నాడు. ఇంకేమీ లేదన్నాను. అతను నిర్ఘాంతపోయి, చాలా పొరపాటు చేశారు. ఇటువంటి దేశంలో చాలా ప్రమాదం. అడుగున కూడా ఉన్నితో తయారైనవి చర్మాన్ని అంటుపెట్టుకుని ఉండే బనియన్ లాంటివి కాళ్లకు ఒంటికి కూడా తొడుక్కొని ఉండాలి, లేకపోతే చాలా ప్రమాదం. అందుచేతను ముందు ఈ దుస్తుల సంగతి ఏదో చూడాలి. రేపుదయాన్నే నేనొచ్చి మిమ్మల్ని బజారుకు తీసుకెళ్తాను. మీకు కావలసినవి మీరు కొనుక్కుందురుగాని, రేపుగాని తప్పితే ఎల్లుండిగాని వెడుదురుగాని. పేందలాడే భోజనం చేసి సుఖంగా పడుకోండి, హాయిగా నిద్రపడుతుంది. ఈ బడలిక తగ్గుతుంది. ఉదయాన్నే వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను. గుడ్ నైట్ అని వెళ్ళిపోయాడు. అతను చెప్పినట్లుగానే
నేను వెంటనే భోజనం చేశాను, వచ్చి పడుకున్నాను. కూర్చుంటానికి కూడా ఓపిక లేకపోయింది. రేపు మళ్ళీ ఏం కొనాలో ఏమిటో, మళ్ళీ ఎంత ఖర్చవుతుందో అని ఆలోచనలో పడ్డాను. ఇప్పటికీ ఏ రోజుకా రోజైన ఖర్చులో నా వంతు నేను మీనన్కిచ్చేస్తున్నాను. అతను చిరునవ్వుతూ థ్యాంక్స్ అని తీసుకునేవాడు. ఈవేళ ఖర్చంతా మా మేనేజరమ్మ పెట్టింది. ఎవ్వళ్ళని ఒక్క కాని అడగలేదు, ఎవ్వరూ ఇవ్వనూ లేదు. ఇదంతా ఆఖరున బిల్లులో చేరుస్తుందో లేకపోతే గవర్నమెంట్ వారు చేసిన ఉచిత ఏర్పాటో తెలీదు. ఇదేమి తడిసి మోపెడవుతుందో అనే ఆలోచన పూర్తి కాకుండానే నాకు తెలియకుండానే నిద్రలో పడ్డాను. ఉదయాన్నే లేచి దంతధావనాదికం పూర్తి చేసుకునేసరికి మీనన్ మిత్రుడొచ్చాడు. ఏమి సోదరా, బయలుదేరదామా? సిద్ధంగా ఉన్నారా? అన్నాడు. మేమిద్దరం భోజనాల హాల్లోకి వెళ్లి టీ పలహారాలు ముగించి వీధిలోకొచ్చాము. సుమారు ఓ ఫర్లాంగు నడిచి పక్కకు తప్పుకొని ఓ పెద్ద గేటు దాటి లోపలికి వెళ్ళాం. 2 నిమిషాల్లో మీనన్ 2 టికెట్లు తీసుకొచ్చాడు. ఇప్పుడే టికెట్లేమిటి అని అడిగేలోపునే నన్ను రెక్క పట్టుకుని మరో గేటులో నుండి లోపలకు లాక్కొని వెళ్లాడు. మేము లోపల అడుగు పెట్టడము, ఆ గేటు ధబీమని మూసుకోవడము, టపీమని మేము పాతాళంలోకి దిగిపోవడము అన్నీ కూ అనే లోపల అయిపోయాయి. నేను కివ్వు మందామని అనుకుని అనే లోపలే మళ్లీ తెరిచిన చప్పుడు కావడం, మీనన్ నన్ను రెక్క పట్టుకుని వెలుపలకి తీసుకువెళ్లడము, ఏమిటిది అనే లోపలనే రైలు రావడము, మేమందులో కూర్చోవడము జరిగిపోయాయి. అప్పుడు మీనన్ నా వీపు తట్టి, ఏం భయం లేదులే, ఇందాక చాలా కంగారు పడ్డావు కదూ, అక్కడ మాట్లాడ్డానికి దేనికి వ్యవధి లేకపోయింది. ఇందాక మనం టికెట్టు తీసుకుని గేటులో నుంచొచ్చామే, అది లిఫ్ట్ అన్నమాట. అంటే అందులో నుంచొని తలుపు మూసేసి ఒక మర నొక్కితే అది మనుషుల్ని కిందగ్గాని పైగ్గాని తీసుకువెళ్తూ ఉంటుంది. ఈ ఊళ్ళో ఈ 2 రోజుల నుంచి చూస్తున్నావు కదూ, వీధులెంత సమర్థంగా ఉంటాయో. అందుకని ఆ సమ్మర్థం తగ్గించడానికి ప్రజలు ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లడానికి, త్వరగా తిరిగి రావడానికి వీలుగా ఉండేటట్టు భూమికి కొంత లోతున ఈ రైలు ఏర్పాటు చేశారు. అతని వాక్యం పూర్తి అయ్యేసరికి రైలు ఆగడము, నన్ను మళ్లీ మాట్లాడకుండా మీనన్ చెయ్యి పట్టుకుని రైలులో నుంచి బయటకి, అక్కడ్నుంచి లిఫ్టులోనూ తీసుకెళ్లడము, లిఫ్టు ఈ మాటు పైకి వెళ్లడము, మేము మళ్లీ అందులో నుంచి బయటపడడము అన్నీ ఓ దేవుడా అనడానికి కూడా వ్యవధి లేకుండా జరిగిపోయింది. ఇంకనూ మళ్లీ మీననేమీ మాట్లాడకుండా ముందుకు తీసుకెళ్లాడు. మనసులో ఎన్నో ఆలోచనలు, సందేహాలు బయలుదేరినాయి. మొదటి పాతాళంలో పడినప్పుడు గుండె ఆగిపోయిందనే అనుకున్నాను. మళ్లీ లిఫ్ట్లో నుంచి పైకొచ్చేటప్పుడు కూడా గుండె పట్టేసినట్టయింది. అలాంటప్పుడు ఈ ఏర్పాట్ల వల్ల పిన్నలకి పెద్దలకి కూడా ప్రాణాపాయం కదా అనుకున్నాను. అలా అయితే ఈ ఏర్పాట్లు ఎందుకు జరిగాయి అనుకున్నాను. అప్పుడు మార్సెల్స్లో గాని ఇక్కడ గాని కావడం ఎవరూ హరి అనలేదు. అంతా నిరపాయముగానే బయటపడ్డారు. తరువాతను భూమి అడుగున ఇంత లోతున ఇలా సొరంగాలు ఎలా చేశారో, ఎంత ప్రమాదం కదూ. ఇది ఆ మాంతమే భూకంపమో వచ్చి కూలిపోతే ఏమవుతోంది? తరువాతను లోపలికి వెళ్తురు గాలి ఎలా వస్తున్నాయో. కాని మా మిత్రుణ్ణి అడగడానికి వ్యవధి లేకపోయింది. అతడు సమాధానం చెప్పే స్థితిలో ఉన్నట్టు కూడా కనపడలేదు. మేము తొందరగా నడుస్తూ ఒక బట్టల షాపులో ప్రవేశించాము. అక్కడ అద్దాల బీరువాలో ఎన్నో రకాల సూట్లు తయారైనవి సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ ఎవరు కుట్టించుకున్నారు కాబోలును అని అనుకున్నాను. మేం లోపలికి అడుగు పెట్టగా నా దృష్టి ఈ బీరువాల మీదనే లగ్నం కావడం మూలాన వాటికేసి చూస్తూ నిలబడ్డాను. లోపలొకాయన మీనన్ దగ్గరకొచ్చి మాట్లాడ్డం నేను గమనించలేదు. ఇలా 4-5 నిమిషాలు కావడంతోనే ఆ ఆసామి నా దగ్గరకొచ్చి నా పొడవుకై వారము వగైరా కొలతలన్నీ తీసుకోవడం మొదలుపెట్టాడు. బట్టలు కుట్టడానికి కదా అని ఈ సాయంత్రానికి ఇచ్చేస్తాడా అన్నాను. నేనివాళ వెళ్ళక తప్పదు సుమా అన్నాను. మీకేం భయం లేదు, 5 నిమిషాల్లో ఇచ్చేస్తాడు. ఎటొచ్చి ఇక్కడున్న వాటిలో మీకేది నచ్చిందో చూపించండి అన్నాడు. మనలో మన మాట నాకేం తెలుస్తుంది? ఆ గుడ్డ నాణ్యంగాని విలువగాని నేను తెలుసుకోలేను గదా. అక్కడ బేరమాట్టానికి వీలవుతుందో కాదో. ఎంత చెడ్డ వాడు బట్టలమ్ముకునేవాడు, కోమటైనా దొరయేను. ఈ బాధంతా ఎందుకని దర్జాగా, మీనన్ సోదరా, నీకంటే నాకెక్కువ తెలుసా, నువ్వే చూచి ఏర్పాటు చేయించు. వాటి మంచి చెడ్డలు నాకంటే నీకే తెలుసు అన్నాను.